శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే దేశాల్లో విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 1 తారీఖు నుంచి 31 తారీఖు జనవరి వరకు కూడా చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు ప్రతి రెగ్యులర్గా చెప్పినట్టే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్ కానీ, లేకపోతే మ్యాచింగ్, వధువుకి వరుడికి సంబంధించిన మ్యాచింగ్ అంటాం కదా, అవి చేయడం కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతానండి. మాకు ఎవరు లేరు, నేనే పెడుతుంటాను. ఎవరు లేరంటే నేనే ఇవన్నీ జాగ్రత్త చూసి చేస్తుంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీకు ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకున్నా, లేదా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఇలాగ షూటింగ్స్లో కానీ బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో మీకు ఏం కావాలో ప్రాబ్లమ్స్ రాయండి. నేను తప్పకుండా మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ పరిష్కార మార్గాలు చెప్తాను. ముఖ్యంగానండి, ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు కూడా, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ముందర ముఖ్యంగా మనం జనవరి తెలుసుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ కూడా జనవరి ఈ కొత్త సంవత్సరం మీ అందరికంటే మీరు చూస్తున్న వాళ్ళందరికీ, 12 రాసుల వాళ్ళకి, అలాగే మీరందరికీ పేరున ప్రతి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుండాలని, ఆనందంగా, తృప్తిగా, ఐశ్వర్యప్రదంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని, అంటే ఉద్యోగంలో కానీ, వివాహం కానీ, పుత్ర సంతానం కానీ, సంతాన యోగం ఉంటుందా, పుత్ర సంతానం అంటే సంతాన యోగం, ఇలాగా మీకు అన్నీ కూడా కోరిన కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా పిల్లా పాపలతోటి మీ కుటుంబ సభ్యులతోటి ఎప్పుడు కూడా అలా నవ్వుతూ ఉంటారని కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా, ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా సెకండ్ భావంలోనే బుధుడు నాడు గురుదృష్టి ఉంది. ఏదేమైనా గురుదృష్టి ఉండి బుధుడు కూడా 3వ తారీఖు వరకు ఉంటాడు అనుకోండి, చక్కగా మీకంటే మీ పాటలు ఎందుకు బాగా ఇంట్రెస్ట్ ఉండడము, చదువు బాగా రావడము, అలాగే ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా బాగుండడము, సమయానికి వేళ పట్ల భోజన వసతులు మీకు బాగా ఉంటాయండి. అది అదృష్టం. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అనేది బాగా దొరుకుతుంది. అలాగే మీ కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. మీ తోబుట్టువులు అంటారు సార్, చెల్లెళ్ళు 4th భావం నుంచి, అదే 4వ తారీఖు నుంచి 3వ భావంలోకి బుధుడు వెళ్తాడు కాబట్టి యాక్చువల్గా ఏంటంటే ప్రయాణాలు చేస్తుంటారు. వార్తా సేకరణ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. ఈ బుధుడి కారకత్వం 3rd భావంలో విశేషంగా యోగించడానికి అవకాశం ఉంది. 4th భావంలో రవి బుధుడు బుధుడికి గురుదృష్టి, కుజ దృష్టి, చక్కటి విద్య వస్తుందండి. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ముఖ్యంగా సంగీతం, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పట్టు ఉంటుంది. ముఖ్యంగా మీరందరూ కూడా, మీలో చాలా తులారాశి వాళ్ళకి గృహయోగం కలగబోతోంది. గృహయోగం ఎందుకు కలగబోతోంది అంటే గురుదృష్టి 4th భావం ఉండడం వలన, కుజుడు కూడా చూడడం వలన, కుజుడు కారకత్వం భూయోగము అంటాం కదా, అలా ఫ్లాట్స్ కొనుక్కోవడము, భూములు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. అంతేకాకుండా వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 4th భావం రవిబుద్ధులే కదండి. సంగీతంలో బాగా రాణించాలంటే 4th భావంలో బాగుండాలి, రవిబుద్ధులు ఉండాలి, గురుదృష్టి ఉండాలి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వృత్తుల్లో బాగా, అంటే ఎడ్యుకేషన్లో బాగా రావడము, ఈ విధంగా, అంటే చార్ట్ అకౌంటెన్సీ, CMA కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ICW అనే వాళ్ళకి ఎంతవరకు. సో ఈ విధంగా బాగుంటుందండి. అది మీకు 4th భావం అసలు ఏమాత్రమో ఇబ్బంది లేదు. ఎక్కడికైనా సుఖపడే తత్వం మీకు బాగుంది. 4th భావం అంతా కంఫర్టబుల్గా ఉంది. పంచమ భావంలో శని ఏం చేస్తాడంటే కొద్దిగా మీ తోబుట్టువుల విషయంలో కానీ, తోబుట్టువులు కాదు కానీ మీ సంతానం విషయంలో కొద్దిగా టెన్షన్స్ పెడుతుంటాడు. కానీ పంచమాధిపతిగా పంచమస్థానం ఉన్నాడు. కానీ మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రము, షేర్స్ కొనేటప్పుడు కానీ కొద్దిగా ఉంటుంది కదా, వాటిని ఆడమని ఎవరు చెప్పడం, కొద్దిగా శని ప్రభావం వల్ల డిలే అయిపోవడము, డిలే అంటే ఆలస్యం అనమాట.
సో పట్టాన్ని లాభాలు రాకపోవడము జరుగుతుంది. ఆచితూచి ఆడండి. ఆరో భావంలో మీ రాశ్యాధిపతి శుక్రుడుతో కలిసిన రాహు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఆరో భావన మంచివాడా కాదు, నిరుడు అంటే. కానీ రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆ శుక్రుడి యొక్క ఉచ్చ ఫలితాలన్నీ కూడా రాహు మీకు ఇస్తాడు. కరెక్ట్ అవునా? కరెక్టే. ఎందుకంటే రాహు ఆరో భావంలో రాహు బాహు మీకు చెప్తాడు. అంటే ఏంటి? విమాన రంగ సంస్థలో పనిచేసే వాళ్ళకి, వాటిలో వాళ్ళ ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి బాగుంటుంది. అలాగే ఆరో భావంలో రాహు ఫ్లైట్స్ ఎక్కిస్తాడండి. అలాగే మీకు శత్రుభయం లేకుండా, రుణభాయం లేకుండా ఆరోగ్యవంతుడిగా ఉండేట్టుగా చేస్తూ ఉంటాడు. మీ మేనమామలకి, మేనత్తలకి కలిసి వచ్చేట్టుగా అద్భుతంగా బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుందండి. అంతేకాకుండా మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, వాటిలో విజయం సాధించాలన్నా రాహు ఆరో భావంలోనే ఉండాలి. భూములు, వాహనాలు, గృహాలు, ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ బాగా సక్సెస్ చేసేవాడు రాహువే కదండి, అవునా? సరే, సప్తమ భావాన్ని సరి చూడడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారండి. సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు అంటే విదేశ పర్యటన తప్పదు. సప్తమ భావాధిపతి మీకు దశమంలో ఉన్న 4th హౌస్ లార్డ్, దశమంలో ఉన్న 12th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. సరే, కాంబినేషన్స్ ఉన్నాయండి ఫారిన్ యోగానికి, అవి ఉన్నా సార్ మనకు ఒకసారి చెప్పుకుందాం. సరే, ఇవన్నీ కాంబినేషన్ వల్ల మీకు విదేశ పర్యటన ఉంటుంది. కానీ సప్తమ స్థానం కాబట్టి కొద్దిగా భార్యాభర్తల విషయంలో అండర్స్టాండింగ్లో లోపం ఉంటుంది. అంటే వాళ్ళ మధ్య సమన్వయ లోపం అంటాం కదా, కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అష్టమ భావంలో గురుడు ఉన్నాడు. మంచివాడు కాదా? మంచివాడేనండి. ఎందుకంటే ఆరో భావాధిపతిగా మీకు 12వ భావంలో ఉన్నాడు కదా, సారీ 8వ భావంలో యోగాన్ని ఇస్తాడు. కానీ అష్టమంలో గురుడు ఎప్పుడూ కూడా మంచివాడు కాదని అంటాం. అనారోగ్య సమస్యలు ఇవ్వడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము, హెల్త్ సంబంధించిన విషయాల్లో చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వడము జరుగుతుంది. కానీ సంపదలు మాత్రమే మీకు ఇచ్చి తీరుతాడు. ఆరో భావాధిపతిగా 8వ భావం ఉండడమే కారణం, సంపదలను ఇస్తాడు. ఇక భాగ్యస్థానం చూసుకుంటే భాగ్యాధిపతి అంటే బుధుడే మీకు 4వ భావంలో ఉన్నాడు. అంటే 24 నుంచి ఉంటాడు. 4వ తారీఖు నుంచి 3వ భావంలో ఉంటాడు. అంటే యాక్చువల్గా అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల ద్వారా, బిజినెస్ల ద్వారా, చదువుల ద్వారా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. దూర ప్రాంత ప్రయాణాలు కానీ, షార్ట్ జర్నీస్ కానీ మీరు ఎక్కువగా చేయవలసి వస్తుంది. అంటే మీరు భాగ్యస్థానం బాగుంది, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 10th హౌస్ చూసుకుందాం. 10th హౌస్లో కుజుడు దిగ్బలత్వంలో ఉన్నాడు. అలా కుజుడు కనుక దిగ్బలత్వంలో ఉంటే 10th భావంలో దృఢగాత్రులు అవుతారండి. అంటే మంచి కంఠం ఉండి పాటలు పాడుతుంటారు. మంచి కంఠం ఉండి ఎప్పుడైనా పాటలు పాడడానికి బాగా కుజుడు కారకత్వం అవుతాడండి, తెలుసా? దృఢమైన శరీరం కలగడము, అలాగే మీరు చేస్తున్నటువంటి ఏ ఉద్యోగంలో సరే ఉద్యోగంలో భద్రత కలగడము, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బులు సంపాదించడము, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ రావడము జరుగుతుంది. కొత్త కొత్త ఉద్యోగాల్లో చేరడం కూడా అవకాశాలు ఈ భాగ్యస్థానంలో కుజుడే ఇస్తాడు. అద్భుతం అండి. మీకు కుజుడు మంచివాడు కాదు, సప్తమాధిపతిగా మంచివాడు కాదు, కానీ దశమంలో ఉన్నాడు. సో దశమంలో కుజుడు దిగ్బలత్వంలో ఉంటాడు. సో అది పక్కన పెడితే కుజుడు ప్రభావం వలన ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. కుజుడు కారకత్వం. డెవలప్మెంట్స్ అంటే వాళ్ళకి పదవులు రావడము, వాళ్ళ మాట చలామణి అవ్వడానికి అవకాశాలు ఎక్కువనే. దశమంలో కుజుడు సామాన్యుడు కదండి. ఈ గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, సివిల్ సర్వీసెస్ వాళ్ళు, లేకపోతే మీ గ్రూప్స్ రాస్తారు హై పొజిషన్లో ఉన్న వాళ్ళు, అవన్నీ కూడా కుజుడు కారకత్వానే జరుగుతుంటాయి. దశమంలో కుజుడు అంటే మంచిది. అలాగే మీకు 12వ భావంలో కేతు ఉన్నాడు. గురుదృష్టి ఉంది. అంటే ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, చెరువులు, బావులు, తటాకాలు అనేవాళ్ళు ఇదివరకు, అవన్నీ కూడా తవ్వించడము, వాళ్ళకి సహాయపడము, మాట సహాయం చేయడము వలన పుణ్యప్రదము. తర్వాత టెంపుల్స్ చూడడము, ఇవన్నీ కూడా మీరు చేస్తారంటే ధనం బాగా ఖర్చు పెడుతుంటారు, సన్మానాలు కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు చెప్పండి, అమ్మవారు. ఎందుకంటే ఆరో భావంలో ఉండిపోయాడు కదా శుక్రుడు. అమ్మవారిని పూజించడం వల్ల సర్వ సుఖాలు, సర్వ శుభాలు కలుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.